చంటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిందండి. ఆ చంటిగాడి చావు కదా ఈవిడికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటో. లిసనర్స్ ఫాలో అవుతున్నారు కదా మన సూపర్బ్ షో. మీరు అవుతున్నారో లేదో గానీ నేను మాత్రం చాలా ఎక్సైట్ అవుతున్నాను. మరి ఆ రిమైనింగ్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ విందామా? బాగా పడిందా? ఏం సార్ మీరు ఈ స్టైల్లో స్టోరీ డిస్కషన్ అంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ ఎక్కడా ఉండలేవు. ఈ రాత్రికి ఈ గేమ్ అవ్వకుండా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలలేదు. మన చుట్టూ ఆత్మలున్నాయనే విషయం ఇప్పటికైనా అర్థమైందా? అంతా రాసావా? రాశాడు సార్, రాశాడు. రెండో ఆత్మని పిలుద్దాం. వేలు పెట్టండి. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? INDU ఇందు. ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? మన మార్కెట్ లోకి మహేష్ బాబు వచ్చాడు. ఈడేం శ్రీమంతుడు, దారిద్రుడు. రేయ్, మార్కెట్ మనకి ఎంతో కొంత ఇచ్చింది, తిరిగి మనం ఏదో ఇచ్చేయాలి. లేదంటే నీళ్ళే అయిపోతారు. తీయండి తీయండి తీయండి. డబ్బులు అన్నొచ్చింది కనిపిస్తలే అన్నా. పొద్దు నుంచి ఒక గిరాకీ కూడా లేదన్నా. ఈ మార్కెట్ నేను దత్తత తీసుకుంది మీరు కూరగాయలు అమ్మిన డబ్బులు తీసుకోవడానికి కాదు, అమ్మకు ముందు డబ్బులు తీసుకోవడానికి. తీ, ఆ పైన తీ. నాతో పెట్టుకోకు, పైన పెడితే తెలియదు అనుకుంటున్నావా? 2 రోజులు రాకపోతే నకరాలు అవుతుందారా? తీ, జాగ్రత్త బిడ్డ. నీ కొత్త చెప్పాలా? తీ, డబ్బులు తీ. మొహం ఏంటి భయ అంత దీనంగా ఉంది? అంతకంటే దీనంగా నా గల్లా పెట్టుందన్నా. నీ మైండ్లో ఏం లేదు, నీ గల్లా పెట్టులో ఏం లేదు. ఆ ప్యాంట్ మడతలో ఏంటి భయ? తీ తీసుకురా. తీ, డబ్బులు తీ. తీరా. అందరికి ఈ మధ్య నెగస్ట్రాలు బాగా ఎక్కువైపోయింది. రే, మెడలో బకెట్ ఏంట్రా? మార్కెట్ అంతా ముంచిలా ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? ఎవరు భయ్యా అది? ముఖేష్ గారి చెల్లెలా ఉంది. మీరు వెళ్ళి కన్నా డబ్బులు వసూలు చేశారండి. నువ్వెక్కడికి వెళ్తావన్నా?
వస్తుంది ఇటే వస్తుంది ఇటే వస్తుంది. ఇటే వస్తుందన్నా. మీరు వెళ్ళండి రా. $1 kilo boneless fish. Hello, నిన్నే 1 kilo boneless fish. వినపడిందా? ముళ్ళు లేని చేపంట, నోట్లేగానే కరిగిపోవాలి మేడంలా. డ్రెస్ బాగుంది, కొత్త డ్రెస్ అన్నా. వేసుకోవటానికి మాత్రం ఉండాలి. ఉరుకుర్రో, అన్న ఇచ్చక మొత్తం పోయింది. Idiot. అన్నా మళ్ళా కలుద్దాం.